ఎవరైతే శ్రీనిధి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళు ముఖ్యంగా మీ ఎస్ఎస్సి మెమో, మార్క్ లిస్ట్ మెమో, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ, విద్యార్హత, ఎంఎస్ ఆఫీస్ సంబంధించింది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ కోటా ఉంటే స్పోర్ట్స్ కోటా, అలాగే మీకు ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఒక జత తీసుకొని వాటిని అటెస్టెడ్ చేయించండి. గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టెడ్ చేయించండి. అలాగే ఫొటోస్ కూడా వాటికి జత చేయండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. గతంలో మనకి శ్రీనిధి నోటిఫికేషన్ కింద 170 పోస్టులు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఎక్స్పెషల్ ఒక వీడియో చేసాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా పోస్ట్కి అప్లై చేసుకున్నారు. ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్వ్యూస్కి ఎప్పుడు పిలుస్తారు? ఒక న్యూ అప్డేట్ వచ్చిందండి. ఆ యొక్క శ్రీనిధి అఫీషియల్ వెబ్సైట్లో ఈ నెల 28 నుంచి కాల్ లెటర్స్ వస్తాయి. వాళ్ళ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. అండ్ ఇప్పుడు మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఆ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ యూజర్ ఐడి, పాస్వర్డ్తో. సో 28 ఆన్వర్డ్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఉంది. షెడ్యూల్ ఈ నెల 28 నుంచి ఉంది. సో అసలు అందులో ఏముంది ఒకసారి చూద్దామా? ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ చూడండి. అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే మీకు ఇక్కడ ఏముందంటే, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ వైడ్ వెబ్ నోటిఫికేషన్ నెంబర్ HR 1/2025-26, డేట్ 5/7/2025. అంటే ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ అంటే జూలై 5వ తారీఖున వచ్చిందండి. సో అప్పుడు వచ్చిన తర్వాత చాలామంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత ద ఇంటర్వ్యూ ఆర్ షెడ్యూల్ టు కమెన్స్ ఆన్ 28/10/2025. చూశారు కదండి, అక్టోబర్ 28 నుంచి ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అంటే 28 నుంచి స్టార్ట్ అవుతాయి. నాకు తెలిసిన ఒకరికి నెక్స్ట్ నవంబర్ 26 ఉంది. మీకు అర్థమైంది. ఇంచుమించు 1 మంత్ ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నాయి. రైట్. క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ కాల్ లెటర్స్ ఇన్ ద రెస్పెక్టివ్ లాగిన్స్ ఆర్ రిక్రూట్మెంట్ పోర్టల్. మరి అందరికీ అంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూకి పిలుస్తున్నారంటే లేదండి, అలా అప్లై చేసుకున్న వారిలో షార్ట్ లిస్ట్ చేశారు. సో ఫర్ ఇంటర్వ్యూస్ ఆర్ ప్రొవైడ్ విత్ కాల్ లెటర్స్. సో ఇది ఒక శ్రీనిధి పోర్టల్లో ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్, అఫీషియల్ అప్డేట్. అంటే కాల్ లెటర్స్ వస్తున్నాయి. ఇంచుమించు 1:4 బట్టి పిలుస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది ఇంటర్వ్యూకి. చూద్దాము. సో అంటే ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ మనం అప్లై చేసేటప్పుడు మన ఎక్స్పీరియన్స్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్, అలాగే మన ఏజ్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాం కదా. దాన్ని బట్టి వాళ్ళు బేస్ చేసి తీసుకున్నట్టున్నారు. చూద్దాము. నెక్స్ట్ కూడా అఫీషియల్గా దాని నుంచి ఎలా ఇచ్చారో తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి మనము ఈ యొక్క వీడియోలో ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే కొత్త అప్డేట్ వచ్చిందో మనకి ఈ యొక్క శ్రీనిధి వెబ్సైట్లో ఏదైతే కొత్త అప్డేట్ వచ్చిందో అప్డేట్కి సంబంధించి ఆ కాల్ లెటర్లో ఏముంది, ఎస్ఎస్సి కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఫిజికల్ రిజర్వేషన్ కానీ, ఎక్స్ సర్వీస్ రిజర్వేషన్ కానీ, ఫొటోస్ కానీ, అసలు ఏ విధంగా కాల్ లెటర్స్తో మనం ఎలా వెళ్ళాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది శ్రీనిధిలో అసలు ఏం జరుగుతుంది అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మీకు స్క్రీన్ మీద చూపించినట్టు శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, ఒక ఇండిపెండెంట్ బాడీ. ఇది నోటిఫికేషన్ సంబంధించి మనం చూసినట్లయితే నోటిఫికేషన్ ఏముందండి, పోస్ట్ పేరు అసిస్టెంట్ మేనేజర్, మీకు తెలిసిందే. పోస్టుల సంఖ్య 170. అర్హత డిగ్రీ, యూజీసీ పొందిన సంస్థ నుండి. వయోపరిమితి 21 నుంచి 42 సంవత్సరాలు. 1/6/2025 నాటికి ఏజ్ కన్సిడర్ చేస్తారు. జీతం మొత్తం చూస్తే 25,520 రూపాయలు. సో మీకు ఫీజు కట్టింది 1000 రూపాయలు, అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్స్ మొత్తం ఇప్పటి నుంచి 7/7/2025 నుంచి 18/7/2025 వరకు మీరు అప్లికేషన్ సబ్మిట్ తర్వాత ఎక్స్టెండ్ చేశారనుకోండి. సో ఒక్కసారి అర్హత ప్రామాణికం చూస్తే డిగ్రీ, మినిమం డిగ్రీ పొంది ఉండాలని చెప్తున్నారు. 21 to 42 ఇయర్స్ అని చెప్పుకున్నాం. అలాగే అనుభవం సంబంధించి చూసినట్లయితే ఎస్హెచ్జి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మైక్రో ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత. అంటే ఈ ఇంటర్వ్యూకి పిలిచిన వారిలో కూడా ఎక్కువగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ అయి ఉన్న, మైక్రో ఫైనాన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న, బ్యాంకింగ్ సెక్టర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న అలాంటి వాళ్ళని పికప్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళకి కాల్ లెటర్స్ ఇష్యూ చేస్తున్నారని అర్థం. ఓకే. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది? అర్హత కలిగిన అభ్యర్థులకి ఆన్లైన్లో అప్లై చేశారు, మీకు తెలిసిందే. షార్ట్ లిస్ట్, అభ్యర్థులు విద్యార్హత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడతారు. విద్యార్హత ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎడిషనల్ క్వాలిఫికేషన్, ఎడిషనల్ స్కిల్, మీకు అన్ని కూడా ఈ 3 బేస్ చేసుకుని చేస్తారు. ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు కోసం పిలువబడతారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు ఇంటర్వ్యూ కోసం పిలువబడతారు, మీకు తెలిసిందే. అదేవిధంగా మీరు కాల్ లెటర్ డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలి? అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి, శ్రీనిధికి సంబంధించి. అందులో యూజర్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత కాల్ లెటర్ ఇంటర్వ్యూ అని మనకు పైన ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, ఇంటర్వ్యూ డేట్ చూసుకోండి. అదేవిధంగా ఇంటర్వ్యూ ప్రారంభం తేదీ 28/10
మీకు చెప్పింది 28/10/2025 నుంచి ఈ యొక్క కాల్ లెటర్స్ వచ్చిన వారు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. మీకు వచ్చిన కాల్ లెటర్లో మీ డేట్, వెన్యూ చూసుకోవాలి. నాకు తెలిసిన వారిలో నేను చెప్తాను కదా, నవంబర్ 26వ తారీఖు విజయవాడలో వాళ్ళకి కాల్ లెటర్ వచ్చింది. రైట్. సో ఇంటర్వ్యూ తేదీకి ముందే మీరు ఏంటి ఇంటర్వ్యూలో ఏం జరుగుతాయి, ఏం అడుగుతారు, ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని చూసుకోవాలి. అది కూడా చెప్తాను. రైట్. అవసరమైన డాక్యుమెంట్లు కాల్ లెటర్ కంపల్సరీ. ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ఏమైనా ఉంటే ఆధార్ కార్డ్ సరిపోతుంది, ఎనఫ్. మీకు విద్యార్థి సర్టిఫికేట్లు, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్లు, మార్క్ లిస్టులు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా అటెస్టెడ్ చేయించండి. నేను చెప్పేది ఏంటంటే మీ ఎస్ఎస్సి మార్క్ మేమో, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ పెట్టుంటే పీజీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, వాటితో పాటు డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ కోటా అంటే స్పోర్ట్స్ కోటా, ఇవన్నీ కూడా మీరు మీ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు షర్ట్ తీసుకెళ్ళాలి. అర్థమైందా? సో అటెస్టెడ్ చేయించండి, గెజిటెడ్ అటెస్టెడ్ చేయించండి దయచేసి. సో ఫొటోస్ కూడా తీసుకువెళ్ళాలి. రైట్. ఇంటర్వ్యూకి సాధారణంగా ప్రశ్నలు ఎలా ఉంటాయి అని అడుగుతూ ఉంటారు చాలామంది. మీ గురించి ముందు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఎఫెక్ట్. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. మీకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ముందు ఖచ్చితంగా ఉంటుంది, దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎస్పెషల్లీ మీకు డెడికేటెడ్ వీడియో కావాలి అదంటే, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే వాటికి ఎలా ఆన్సర్ చేయాలి అనేది డెడికేటెడ్ వీడియో కావాలంటే సపరేట్ వీడియో చేద్దాం, కామెంట్ చేయండి. సో మీ గురించి పరిచయం చేసుకోండి. తర్వాత ఎస్హెచ్జి గురించి మీ అవగాహన, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. అసలు డోక్రా అడిగారు అనుకోండి, అసలు డోక్రా ఏంటని అడగండి. చాలామంది డోక్రా గురించి తెలుసుకోరు. డోక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. డోక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రూరల్ ఏరియాస్. బేసిక్ క్వశ్చన్ ఇది. ఇలా ఉంటాయి క్వశ్చన్స్. దీని మీద మీకు ఎక్స్ప్రెషన్ వీడియో కావాలని చెప్తాను. ఓకే. అలాగే స్త్రీనిధి సంస్థ లక్ష్యాలు అంటే, స్త్రీనిధి ఏదైతే మీకు సంస్థ ఉందో దాని యొక్క గోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి, ఆబ్లిగేషన్స్ గురించి అడుగుతూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. అలాగే మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ గురించి కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే మైక్రో ఫైనాన్స్ రంగంలో మీ అనుభవం, ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ అంటే స్మాల్ ఫైనాన్స్, మ్యాక్రో ఫైనాన్స్, ఫైనాన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. ఓకే. అలాగే సిద్ధాంత సూచనలు అంటే మీ విద్యార్హతలు, అనుభవాలు స్పష్టంగా వివరించండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్పై మీ అవగాహన ప్రదర్శించండి. స్త్రీనిధి సంస్థ సంబంధించి వివిధ ఇంటర్వ్యూలో మీకు కావాల్సిన ఇంటర్వ్యూ సమయంలో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీకు మంచి నాలెడ్జ్ ఉంది, మీకు జాబ్ ఇస్తే మీరు ఆ జాబ్ న్యాయం చేస్తారు, ఆ యొక్క స్కిల్ మీ దగ్గర ఉంది అంటే. ఇదంతా మైక్రో ఫైనాన్స్ అంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా ట్యాకిల్ చేస్తారు. కామర్స్ బ్యాక్గ్రౌండ్ అంటే అకౌంట్స్ వచ్చు వాళ్ళకి, ఫైనాన్స్ గురించి ఈజీగా, ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏంటి, స్టాఫింగ్, కంట్రోలింగ్, ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చు. మోటివేటింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు. సో మీకు కూడా కావాలని చెప్పండి. నేను చెప్పాను కదా, ఎక్స్పెషల్లీ ఒక వీడియో చేస్తాను. ఈ యొక్క ఇంటర్వ్యూ తర్వాత ఎంపికైన అభ్యర్థులు జాబితా అధికార వెబ్సైట్లో ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ చేసి పెడతారు. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళారో, నథింగ్ బట్ 1:4 అనుకుంటున్నాను. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళారో, ఇంటర్వ్యూలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే క్వాలిఫై అయ్యారో అంటే జాబ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ అధికార వెబ్సైట్లో పొందుపరుస్తారు. రెగ్యులర్గా మీరు దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఓకేనండి. మీకు ఎక్స్పెషల్లీ దీని మీద వీడియో కావాలంటే చెప్పండి, ఒక వీడియో చేస్తాను. ఓకేనా? అందరూ బాగుండాలి, మంచి జరగాలి. జాయ్.